హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చాలా రోజులు అవుతుంది తీయక. ఈరోజు సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట. సింపుల్గా తక్కువ రేట్కి కానీ కొంచెం హెవీగా ఇష్టపడని వాళ్ళ కోసం అనమాట. శారీ వచ్చేసి చూపిస్తాను. శారీ వచ్చేసి ఇదనమాట. వీళ్ళు సింపుల్గా వేయమన్నారు. నేను బార్డర్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని చూడండి, చాలా సింపుల్గా ఉందండి. ఫాస్ట్గా అయిపోతుంది. డిజైన్ వచ్చి జస్ట్ 600-500 ఆరెంజ్లోనే ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా థ్రెడ్స్ కొంచెం కట్ చేసేది ఉంది. ఇలా ఇంకో హ్యాండ్ చూపిస్తాను క్లియర్. చూడండి, హ్యాండ్ ఇలా వచ్చేస్తుంది. చిన్న బూటీస్ అన్నమాట. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అన్నమాట. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చూడండి, ఇలా శారీ వచ్చేసి దీనికి కాంబినేషన్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి శారీ అయితే పికోఫాల్కు కొంగులకు ఇచ్చినాను అనమాట. శారీ ఇలా టోటల్గా ఇలానే గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో వచ్చింది. ఆ శారీ బ్లౌజ్ వాళ్ళే స్టిచ్ చేసుకుంటామన్నారు, అందుకే అది స్టిచ్ చేయలే. ఇది సేమ్ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వాడేసి, టోటల్ జెరీనే వాడేసి సింపుల్గా ఇలా చూడండి. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి అండ్ బ్యాక్ వచ్చి ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 2 శారీస్కి అయితే వీళ్ళు సపరేట్గా వేయమన్నారు. వీళ్ళు నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అనమాట. నేనే వద్దు, ఎందుకు వేస్ట్, కావాలంటే ఇంకో శారీకి మంచిగా హెవీగా వేయించుకో. తన పెళ్ళప్పటి శారీస్ అనమాట. ఇప్పుడు మెరూన్కి ఎలా టిష్యూ శారీస్కి గ్రీన్ బ్లౌజ్ ఫ్యాషన్ అయింది కదా, మెరూన్కి పింక్కి రెడ్కి గ్రీన్ బ్లౌజెస్ వేయడము. దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది కదా, నేను రెండుకి మ్యాచ్ అయ్యేటట్టు వేస్తానని చెప్పాను. సరే అక్క అనంది. ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బార్డర్ కలర్ తీసుకున్నాను. చూడండి దీనికి ఎంత బాగా సెట్ అవుతుంది. ఇందులో ఉన్న థ్రెడ్స్ వచ్చి ఇక్కడ వేసినాను. ఈ శారీలో ఉన్న థ్రెడ్స్ వచ్చేసి ఇలా వేసాను అనమాట. హాఫ్ హ్యాండ్స్ స్లీవ్స్ కట్ వర్క్ అనమాట. చూడండి, హాఫ్ హ్యాండ్ స్లీవ్స్ వచ్చేసి కట్ వర్క్ చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా 2 శారీస్కి యూజ్ అయ్యేటట్టు. దీనికి వచ్చి గ్రీన్కి ఎల్లో, దీనికి వచ్చి ఇలా. అండ్ ఇంకొకటి తినది కూడా ఓల్డ్ శారీనే ఉంది. చూడండి, ఓల్డ్ శారీనే ఉంది. దీనికి వాళ్ళు వైట్ కలర్ బ్లౌజ్ తెచ్చారు. ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. ఇంకోటి ఈ డిజైన్కి బూటీస్ ఇవి లేవండి. వాళ్ళు ఇట్లా చిన్న బూటీస్ అనేది వచ్చినాయి. వాళ్ళు మగ్గం డిజైన్ చూపించి అక్క మాకు ఇలా పెద్దగా కావాలి బూటీస్, చిన్నగా వద్దు అంటే వేరే డిజైన్లోని బూటీస్ దీనికి వేసినాను అనమాట. చూడండి, ఇలా బ్యాక్ ఇలా కట్ వర్క్ వచ్చి స్టిచ్చింగ్ మనమే చేసినాము. హ్యాండ్స్, ఫ్రంట్. ఈ డిజైన్ మనకి బోట్ నెక్ అంటే బోట్ నెక్ ఉంది, క్రాస్ నెక్ అంటే క్రాస్ నెక్ ఉంది. ఎవరి దగ్గర ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇది 120/100 లేదంటే 120/110 పెట్టుకుంటేనే బెటర్ అండి. నెక్ చాలా చిన్నగా వచ్చింది. నేను 120 పెట్టుకున్నా కానీ ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేసాల్సి వచ్చింది లాస్ట్కి. చూడండి, అండ్ ఇంకోటి 120 పెట్టుకుంటేనే ఇంత వస్తుంది. నేను ఇక్కడ అటాచ్ చేశాను, అసలు అటాచ్ చేసినట్టు అసలు కనిపిస్తలేదు. ఇక్కడ కొంచెం ఈ బ్లూ దగ్గర జస్ట్ ఇక్కడ కొంచెం తెలుస్తుంది. నేను దీనికి ఇక్కడ మళ్ళీ ప్యాచ్ వేసినాను అనమాట. ప్యాచ్ అంటే కూడా ఈ నెక్ని కొంచెం పైకి జరిపి మూవ్ చేసి వేసినాను అనమాట. అందాజా పాయింట్ వేసినాను అనమాట. చూసుకోండి అలా. ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా బాగా ట్రెండ్ అయిపోతుంది కదా, రాయల్ బ్లూకి. చూడండి, ఇప్పుడు బ్లౌజెస్ అనేది లైన్గా చూపిస్తాను. ఇది వచ్చేసి కట్ వర్క్ ఒక బ్లౌజు. అండ్ 2 శారీస్కి కలిపి ఒకటే బ్లౌజ్ అన్నాను కదా, చూడండి అదొక బ్లౌజు. ఇది హాఫ్ హ్యాండ్స్కి అయితేనే లుక్ ఉందండి. ఫుల్ హ్యాండ్స్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే హాఫ్ హ్యాండ్స్కి లుక్ చాలా బాగుంది. ఇంకొకటి ఇది
వేసినట్టు ఇచ్చేస్తానండి. ఇదేదో తీద్దాం చాలా రోజులు అవుతుందని తీస్తున్నాను అనమాట. ఇది ఒక్కటి చూస్తున్నారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం అందిస్తుంటాను. అండ్ ఇంకోటి, మీకు ఏమన్నా డిజైన్స్ నచ్చినా మీకు కొరియర్ చేసి ఇవ్వమన్నా వేస్తాను. మీకు డిజైన్ నచ్చి మగ్గం అయినా, కంప్యూటర్ అయినా, స్టిచ్చింగ్ అయినా యువర్ చాయిస్ అండి. థ్యాంక్ యూ.